మ్యూజిక్ అయినా అన్నీ చాలా సూపర్గా చేశారు ఏఆర్ రెహమాన్. ఇందులో సందీప్ కిషన్ కూడా మళ్ళీ యాక్టింగ్ చేశారు, చాలా సూపర్. అదొకటి కెప్టెన్ మిల్లర్ ఎంత ఈయనకి ఎంత ప్లస్ అయిందో సందీప్ కిషన్ ఈ మూవీకి కూడా అంత ప్లస్ అన్న. ఓవరాల్గా రాయన్ మూవీ మాత్రం చాలా సూపర్గా ఉందన్న. సందీప్ కిషన్ హీరో పాత్రనైనా నెగిటివ్ రోల్? నెగిటివ్ రోల్ అన్ని ఎక్కువ క్లారిటీ అడిగితే నేను చెప్పలేదు. సందీప్ కిషన్ ఉన్న క్యారెక్టర్ అతనికి న్యాయం చేశాడు, చాలా సూపర్గా చేశారు క్యారెక్టర్ మాత్రం. సూర్య గారిది విలన్ క్యారెక్టర్ ఆయనకు చెప్పనక్కర్లేదు. ఇంకా ఎస్జెస్ సూర్య ఉంటే ఇంకా అది అదృష్టమే అనుకోవాలి ఆ మూవీకి. అంతే మరి, చాలా సూపర్, ఒక వేరే లెవెల్ యాక్టింగ్ ఇందులో. ఎస్జెస్ సూర్య గారిది మాత్రం చాలా సూపర్. ఓవరాల్గా అన్ని క్యారెక్టర్లు మాత్రం ఎరగలిచాడు. ధనుష్ గారికి డైరెక్షన్ మాత్రం ఎక్కడ డోక లేకుండా ల్యాగ్ లేకుండా చాలా సూపర్ చేశారు. ఈ మధ్య హీరోలందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్ళి చేస్తారు, ఫ్లాప్లు అవుతున్నాయి. అలాగే ఇది కూడా అలాగేం లేదు, ధనుష్ గారికి ప్లస్ అయిందండి. ఎన్నో చేశారు కదా సినిమాలు, ఎంతో కష్టపడి. మెసేజ్ అదే అమౌంట్ గురించి, ఒక సిస్టర్ ఒక మనం మార్నింగ్ మ్యారేజ్ అవుతూ ఉంటుంది, ఆ టైంలో సిస్టర్ చెప్పకూడదు చనిపోతే ఆ ఎమోషనల్ క్యారీ మాత్రం చాలా సూపర్గా ఉంది. రాయన్ 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 ఏముందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. రాయన్ సినిమా చూస్తున్నా మాత్రం బూస్ బౌన్స్ వస్తున్నా, దుమ్ము లేచిపోయిందన్న. ఏమన్నా ధనుష్ గారు యాక్టింగ్ చూస్తున్నా మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే ప్రతి సీన్ చూసినా మనం ఎక్కడ బోర్ లేకుండా నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. అలా సందీప్ కిషన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండన్న. ఎందుకంటే సందీప్ కిషన్ గారు మన ఒక తెలుగు నుంచి తమిళ వరకు చేసినట్టే అక్కడ పోయి నటించి మన ప్యానల్ సినిమా చేసినా మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఒక ధనుష్ గారు పక్కకి చేసినట్టే మామూలు మాట కాదన్న, అది హ్యాట్సాప్ చెప్పాలి ఆయనకి. మెయిన్ చెప్పాలంటే దీనికి సినిమాకి ప్రాణం పోసిన మెయిన్ పెద్ద పిల్లర్ అంటే ఏఆర్ రెహమాన్ గారు. ఆ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ కొట్టడం కానీ, అంటే ఎక్కడ ఫైట్ సీన్స్ కానీ, ఎక్కడ డైరెక్షన్ దగ్గర కానీ, ఎక్కడ ఇలా కొట్టాలో మ్యూజిక్ అలా కొట్టి చూపించిండు. లాస్ట్ సాంగ్ ఉంటుంది సందీప్ కిషన్ది, మన ధనుష్ గారి సాంగ్ మాత్రం ఇచ్చి పడేసిండు అన్న. ఇద్దరిది ఉంటుంది, అన్నదమ్ములు ఉంటారు ఇద్దరు వాళ్ళు. ఆ సాంగ్ మాత్రం దుమ్ములు వేసిపోయిందన్న. ప్రతి సీన్ కానీ, ప్రతి ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ నాకు ఒక దళపతి సినిమా, రజనీకాంత్ సినిమా చూసి ఎలా అనిపించిందో, ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అలా బాగుంది. ఒక ధనుష్ గారు డైరెక్షన్ చేసినట్టు ఎవ్వరు అంటే ఆయన చేసినంటే ఒక పెద్ద డైరెక్టర్ చేసినట్టు, ఒక రత్నం అట్లా పెద్ద డైరెక్టర్ చేసినట్టు అనిపించింది నాకు స్క్రీన్ మీద. అంతా బాగా చేసిండు. కాన్సెప్ట్ ఏంటంటే ఒక అన్న తమ్ముళ్ళ కోసం ఉంటాను, అంటే తమ్ముడు తప్పు చేసినా కూడా అన్న అనేది న్యాయం చేసి చూపిస్తారు లాస్ట్కి. అన్న తప్పు దగ్గర ఎవరైనా సమానమని చూపించింది ధనుష్ గారు. అదొక కాన్సెప్ట్ బాగుంది. అంటే ఎక్కడైనా తప్పులు చేసినప్పుడు రిలేషన్ కానీ అన్నదమ్ములు కానీ తప్పు దగ్గర తప్పని చూపించిండు, అది బాగుంది మెసేజ్. అంటే మీరు ఏంటన్న ధనుష్ స్టైల్ కొడుతున్నారు అండి, ధనుష్ లాగా అంటే ఏం చేస్తామని ధనుష్ లేక మనం ఇట్లా ఏ స్టైల్ కూడా ఇట్లా చేస్తున్నాం. మనకి ఇది కొత్తగా దీని డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది ఒక కొత్తదనం ధనుష్ లేక పెట్టిన. కానీ హీరో ధనుష్లా ఉంటాడు, మీరు కామేష్లా ఉన్నారు అంటే అన్నట్లు అనుకోనా, నాకు ఇష్టంతో నేను చెప్పినా బాగుందని చెప్తున్నా. సినిమా మాత్రం చూడండి, ఈ ఫ్రైడే సినిమా మాత్రం బాగుంది, సినిమా మాత్రం సూపర్. ఓకే.